ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. నేను మీ బెట్టింగ్ బంగారు రాజు. ముంబైయా లక్నోవా, ముంబైయా లక్నోవా, ముంబై 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 లక్నో 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 ముంబై 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 లక్నో 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 లక్నో. ఏది గెలుస్తుంది రా, ఏది గెలుస్తుంది? ఏంటి గాలి లెక్కలేసుకుంటున్నారని చూస్తున్నారా? టెన్షన్ అండి, టెన్షన్. మరి నేను జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మీద మనం చెప్పుకున్నట్టే గెలిచేసిందండి. చెన్నై బోలు తిరుగు లేకుండా డైరెక్ట్ గా ఫైనల్ అయితే వెళ్ళిపోయారు. కానీ గుజరాత్ టైటన్స్ వాళ్ళకి మాత్రం మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంది భయ్య. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 20 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 172 స్కోరే కొట్టారు. గుజరాత్ వాళ్ళకి ఈ టార్గెట్ కొంచెం చిన్నదనే చెప్పుకోవాలి, ఎందుకంటే గుజరాత్ టీము మంచి ఫామ్ లో ఉంది. మరి చెన్నై టీమ్ లో రుతురాజ్ గైక్వాడ్ 44 బాల్కి 60 కొట్టాడు భయ్య. కాన్వే 34 బాల్కి 40. మరి శివం దుబే చిన్న డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి, 3 బాల్కి 1 కొట్టాడు. అజింక్య రహానే కూడా 10 బాల్కి 17. అంబట్ రాయుడు 9 బాల్కి 17. రవీంద్ర జడేజా కొంచెం పర్లేదు, 16 బాల్కి 22. మరి మన మిస్టర్ కూల్ అదే MS ధోని నిన్న సరిగ్గా ఆడదని చెప్పాలి, 2 బాల్కి 1 కొట్టి అవుట్ అయిపోయాడు. మరి మొత్తానికి చెన్నై వాళ్ళు 172 స్కోర్ అయితే పెట్టారు భయ్య జీటీ ముందు. మరి గుజరాత్ వాళ్ళని చెన్నై బౌలర్స్ ఉక్కిరి బిక్కిరి చేశారని చెప్పాలి. లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ భలేగా అయిందండి. గుజరాత్ 20 ఓవర్లకి 10 వికెట్లు కోల్పోయి 157 స్కోర్ మాత్రమే చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. పృథ్వీ షా 11 బాల్కి 12 కొడితే శుభ్మాన్ గిల్ మాత్రం 38 బాల్కి 42. నేనైతే హాఫ్ సెంచరీ అయిపోద్ది అనుకున్నాను, కాకపోతే శుభ్మాన్ గిల్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. అక్కడి నుంచి అయితే నాకైతే నమ్మకం వచ్చింది భయ్య చెన్నై గెలుస్తుంది అని. హార్దిక్ పాండ్యా 7 బాల్కి 8. దశున్ షానాక 16 బాల్కి 17. డేవిడ్ మిల్లర్ 6 బాల్కి 4. విజయ్ శంకర్ 10 బాల్కి 14. ఇంకా రషీద్ ఖాన్ కోసం చెప్పుకుంటే నాకైతే రషీద్ ఖాన్ ఇంకా క్రీజ్ లో ఉన్నప్పటికీ నాకైతే కొంచెం భయం వేసిందండి, ఎందుకంటే మ్యాచ్ ఎక్కడైతే గెలిపించేస్తాడే అని భయం వేసింది. 16 బాల్కి 30 కొట్టాడు. ఇక మొత్తానికి గుజరాత్ వాళ్ళు చెన్నై బౌలర్స్ తట్టుకోలేక చేతులు ఎత్తేసారని చెప్పాలి, ఆల్అౌట్ అయిపోయారు. ఇక మనం చెప్పుకున్నట్టుగానే చెన్నై గెలిచేసింది, ఫైనల్ కి వెళ్ళిపోయింది. ఇక ఓడిపోయిన గుజరాత్ టీము ఏం బాధపడాల్సిన పని లేదు భయ్య. ఈ రోజు జరగబోయే ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ వాళ్ళతో ఆడుతారు. అక్కడ ఏ టీం అయితే గెలుస్తుందో అది ఫైనల్ కి వెళ్తుంది. అండ్ గుజరాత్ వాళ్ళు మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంది. IPL లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేం, ఎందుకంటే పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా ఫైనల్ కి చెన్నై వెళ్ళింది కానీ గుజరాత్ వెళ్ళలేదు. చూసారా? మరి నిన్న జరిగిన మ్యాచ్ కోసం చాలా మంది కామెంట్స్ చేస్తారా, కామెంట్స్ చూద్దాం. ఫస్ట్ కామెంట్ చూసుకుంటే దామోదర్ వారియర్ ఉంది. అతనైతే చెన్నైలో బౌలింగ్ కొంచెం బాగాలేదు బ్రో, జీటీలో బ్యాటింగ్ బౌలింగ్ రెండూ ఉన్నాయని పెట్టారు. నో బ్రో, అక్కడ ఉన్నది మిస్టర్ కూల్ ధోని గెలిపించేశాడు కెప్టెన్సీ తోటి. ఇంకో కామెంట్ చూసుకుంటే శ్రీను అని ఉంది, అతనైతే CSK అని పెట్టారు, సూపర్ బ్రో. తర్వాత కాశీ కట్టా అని ఉంది, అతనైతే GT విన్ బ్రో అని పెట్టారు, చెన్నై గెలిచింది. గురునాథ హరికాల్ అని ఉంది, CSK అని పెట్టారు, సూపర్. మంజు యాదవ్ అని ఉంది, అతను కూడా CSK అనే పెట్టారు. తర్వాత కామెంట్ వినోద్ కుమార్ అని ఉంది, ఆల్వేస్ GT అని పెట్టారు, ఆల్వేస్ చెన్నై భయ్య. కార్తిక్ గౌడ సారలా అని ఉంది, అతను CSK అని పెట్టారు. తర్వాత శ్రీను నడింపల్ అని ఉంది, చెన్నై సూపర్ కింగ్స్ విన్ బ్రో అని పెట్టారు. తర్వాత రామ్స్ రాంబాబు అని ఉంది, టుడే GT విన్ బ్రో అని పెట్టారు, CSK విన్ బ్రో. అల్లం శెట్టి మహేష్ అని ఉంది, అతనైతే CSK విన్ టుడే అని పెట్టారు, సూపర్ భయ్య. CSK అన్న మన పరువు నిలబెట్టారని చెప్పాలా. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ కోసం మనం మాట్లాడుకుంటే ఈ రోజు లక్నో సూపర్ జైంట్స్ కి ముంబై ఇండియన్స్ కి ఎలిమినేషన్ మ్యాచ్ భయ్య. ఇందులో ఓడిపోయిన వారు ఇంటికి వెళ్ళిపోతారు, గెలిచిన వారు జీటీతో ఆడుతారు. లక్నో సూపర్ జైంట్స్ కి మైనస్ ఏంటంటే కెప్టెన్సీ సరిగ్గా లేదండి. KL రాహుల్ కి దెబ్బ తగిలి వెళ్ళిపోవడం వల్ల కృణాల్ పాండ్యా ప్రజెంట్ కెప్టెన్సీ చేస్తున్నాడు. మరి ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటే చెప్పడం చాలా కష్టమే. ముంబై ఇండియన్స్ స్టార్టింగ్ లో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది, ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకొని ఇప్పటి వరకు వచ్చారు. మరి లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్ ను కొనసాగించారు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యారని చెప్పాలి. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇంతవరకు వచ్చారు. కాబట్టి ఈ రోజు జరిగే మ్యాచ్ మాత్రం చాలా టెన్షన్ గా ఉంటదండి. మరి చూడాలి చెన్నైతో తలబడేది ఎవరనేది. లక్నో సూపర్ జైంట్స్ వెళ్తారా, ముంబై ఇండియన్స్ వెళ్తారా, గుజరాత్ టైటన్స్ వాళ్ళు వెళ్తారా? అబ్బా నాకైతే బుర్ర మెంటలో చేస్తుంది భయ్య. ముంబై ఇండియన్స్ కోసం మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నప్పటికీ కూడా బౌలింగ్ కొంచెం వీక్ అని చెప్పుకోవాలి. కానీ గుజరాత్ టైటన్స్ వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ బాగానే ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. అయినప్పటికీ కూడా నాకైతే ఈ రోజు ఎందుకో ముంబై ఇండియన్స్ గెలిచేస్తాది అని అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే లక్నో చేతుల్లో ముంబై ఇండియన్స్ 3 సార్లు ఓడిపోయింది. మరి ఈసారి కూడా ఓడిపోతే పరువు పోద్ది ముంబై ఇండియన్స్ కి. కాబట్టి ముంబై ఇండియన్స్ వాళ్ళు ఈ మ్యాచ్ ని చాలా ప్రెస్టేజ్ గా ఆడతారు అనుకుంటున్నాను భయ్య. రోహిత్ శర్మ ఈ రోజైనా విజృంభించాలని నేనైతే కోరుకుంటున్నాను. సో నా బెట్ వచ్చి ఈ రోజు ముంబై ఇండియన్స్ గెలుస్తుందని. మరి మీరేటి గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో పెట్టండి. మరి నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ లో గుజరాత్ తోని లక్నో ఆడుతుందా, ముంబై ఆడుతుందా అనేది ఈ రోజు మ్యాచ్ తో క్లారిటీ వచ్చేస్తుంది. మరి నేను చెప్పిన టీం గెలిచిందా, మీరు చెప్పిన టీం గెలిచిందా అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ పంచతంత్ర టీవీ. నేను మీ బెట్టింగ్ బంగారు రాజు.